सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50. తిథి చతుర్దశి సాయంకాలం 6:55 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 8:07 వరకు. వర్జం రాత్రి 3:59 నుంచి 5:28 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. అమృతకాలం ఉదయం 11:59 నుంచి 1:28 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం ఆదివారం సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనది కావడం వల్ల మనం ఆ రోజున సూర్యుడిని ఆరాధించడంతో సూర్యునికి సంబంధించినటువంటి సత్ఫలితాలన్నీ సిద్ధిస్తాయి. సూర్యునికి సంబంధించిన సత్ఫలితాలు ఏమిటి అసలు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఇది చాలా ప్రధానమైనది. ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి సరి అయినటువంటి ఆహార కల్పన అంటే ఒక రకంగా వృత్తి కల్పన. ఎందుకని సూర్యుడు రాజు కావడం వలన అది అధికారానికి కూడా ముఖ్యమైన కారకుడే, పోషకుడే. కాబట్టి మనకు ఒక ఉద్యోగం రావాలన్నా ఆరోగ్యం కలగాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తి ఇబ్బంది పడేటువంటి దేనివలన అంటే వివేకం సరిగా లేక, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొనలేక. ఏ పని చేసేటప్పుడైనా నిర్ణయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకి మనకు ఆదిత్య హృదయ స్తోత్రం ఉంది. రాముడు రావణునిపై విజయం కోసం దాన్ని పఠించాడు. అలాగే మరో ఆదిత్య హృదయ స్తోత్రం ఉంది. అది సాంబుడు ఆరోగ్యం కోసం పఠించాడు. అలాగే ప్రధానమైనది గాయత్రి మంత్రం. అదేం చేస్తోంది అంటే వివేకాన్ని ఇస్తోంది. అంటే నా బుద్ధిని నువ్వు ప్రేరేపించు అని కోరడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏమిటవుతోంది? వివేకం కలగడానికి, ఆరోగ్యం కలగడానికి, అలాగే విజయం కలగడానికి సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఉద్యోగం రావడానికి, సమస్య పరిష్కార శక్తి వృద్ధి చెందడానికి కూడా సూర్యారాధన చాలా బాగా ఉపకరిస్తోంది. నేటి ఆణిముత్యాలు. తాము అజ్ఞానమని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఆ విషయం తెలియాలంటే విజ్ఞానం అవసరం. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్ఠతి మిథ్యాచరతి మిత్రార్థే
యశ్చ మూఢస్స ఉచ్యతే. మూఢుడికి ఇంకో లక్షణం చెబుతున్నాడు విదురుడు. స్వమర్థం పరిత్యజ్య, తనకు విహితమైనటువంటిది, తనకు కర్తవ్యమైనటువంటిది అనేటువంటి పనిని వదిలిపెట్టేసి పరార్థమనుతిష్ఠతి, ఇతరుల పనులు చేస్తూ ఉంటాడు. పోని చేస్తే అలా చేస్తున్నాడు కదా, వీడికి మిత్రప్రేమ చాలా ఎక్కువేమో అనుకుందామా అంటే, మిథ్యాజాతి మిత్రార్థే, మిత్రుడి విషయంలో ద్రోహం చేస్తూ ఉంటాడు, వాడికి వంచన చేస్తూ ఉంటాడు, కపటంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, పైకి మాత్రం మిత్రులందు అత్యంత ఆదరణ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఇలా ఎవడైతే ఉంటాడో వాడు పరమ మూఢుడు, యస్స మూఢ ఉచ్యతే అని చెబుతున్నారు. పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం జరిగే రోజుల్లో సంవత్సరాంతంలో పరీక్షలు మనకి ఇవాళ ఉన్నట్టుగానే వాళ్ళకి విద్యా ప్రదర్శన దివసాలు ఉండేవి. దాంట్లో అందరు విద్యార్థులు వచ్చేసి మహాసభలో వాళ్ళ విద్యను ప్రదర్శించాలి. మహాభారతంలో కూడా ఇటువంటి ఘట్టం మనకు కనిపిస్తుంది. ఆ విద్యా ప్రదర్శన సమయం రాబోతూ ఉండగా బాగా చదివేటువంటి ఒక విద్యార్థికి కబురు వచ్చింది, వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉంది. ఈ కుర్రవాడు వెంటనే వచ్చిన వాళ్ళతోనే 2-3 రోజుల్లోనే మాకు పరీక్ష దివసాలు ఉన్నాయి, విద్యా ప్రదర్శన దివసాలు ఉన్నాయి, అవి పూర్తి కాగానే ఇంటికి వస్తాను, అమ్మకి సేవ చేస్తామని కబురు చేశాడు. అది విన్నాడు వీడి పక్కన ఉన్న మిత్రుడు. వాడు సరిగ్గా చదవాలా, విద్యా ప్రదర్శనలో వాడు తప్పిపోవడం ఖాయం, పరాజయం పొందడం ఖాయం. అందుకోసం పైకి మిత్రప్రేమ నడుస్తూ, ఏమిట్రా అమ్మకి జబ్బుగా ఉంటే నీకు పరీక్షలు ముఖ్యమా, చీచి నీలాంటి మాతృద్రోహి నేను ఎక్కడా చూడలేదు, నేనే వీళ్ళ అమ్మకి సేవ చేస్తాను అని ఆ వచ్చినటువంటి రాయబారితో కలిసి తనే వాడి మిత్రుడి యొక్క స్వగృహానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నేను సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. ఇక్కడ బాగా చదివే విద్యార్థి విద్యా ప్రదర్శన మహోత్సవంలో చక్కగా విద్యా ప్రదర్శన చేసి విజయం సాధించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి తల్లిగారికి అంత పెద్ద జబ్బేం లేదు, ఏదో మామూలు అనారోగ్యమే. ఈ వెళ్ళిన పెద్దవాడు మనిషి మిత్రుడున్నాడే, వాడు ఆ తల్లికి చేసిన సేవ ఏం లేదు. వీడే చక్కగా కూర్చుని ఆవిడ ఏదో వండించుకుని పిండి వంటలు వండించుకుని తింటున్నాడు. అది వాడి పరిస్థితి. ఇదేమిట్రా అమ్మకి అనారోగ్యం ఏం లేదు కదా అంటే, అమ్మని చూసుకోవద్దా, నీకు మళ్ళీ నేను స్వార్థంగా ఉండలేను అని ఎదిరించి వదిస్తున్నాడు. అందరూ కూడా వాడిని తిట్టిపోశారు. సరిగా చదవని విద్యార్థి ఏం చేస్తున్నాడు, స్వమర్థం పరిత్యజ్య, తను చేయాల్సిన పని విద్యాభ్యాసం చేయడం, పరీక్షకు వెళ్ళడం, దాని పరిత్యాగం వదిలిపెట్టేశాడు. పరార్థం తన యొక్క మిత్రుడు తల్లి సేవ చేయాలంటే వాడు చేయాల్సిన సేవ నేనే చేస్తాను వాడింటికి వెళ్ళాడు. పోనీ ఒట్టిగా వెళ్ళాడా, నిజంగా సేవ చేశాడా, వీడి నిజమైనటువంటి మిత్రప్రేమ ఉందా వీడికంటే అలా లేదు. మిథ్యాచరిత మిత్రార్థే, మిత్ర విషయంలో కూడా వాడు కపటమే చూపిస్తున్నాడు. కనుక అట్లాంటి వ్యక్తులు ఆ విద్యార్థి దశలోనే కాదు, సామాన్య సంసార దశలో కూడా, లోక వ్యవహార దశలో కూడా ఇటువంటి వ్యక్తులు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా పైకి మిత్ర స్నేహశీలులాగా కనిపిస్తూ ఉంటారు, మిత్రుల కోసం పరార్థి త్యాగం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, స్వార్థ త్యాగం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు చేసేది స్వార్థ త్యాగం కాదు, వాళ్ళు చేసేది మిత్ర వంచనే. అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది. వాళ్ళు మూఢులు, వాళ్ళు మూర్ఖులు, అటువంటి వాళ్ళకి సాంగత్యం చేయకూడదు అని విదురుడు మనకి బోధిస్తున్నాడు. స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్ఠతి మిథ్యాచరతి మిత్రార్థే యశ్చ మూఢస్స ఉచ్యతే. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్వామి నీ నిజ భక్త కోటికి మహైశ్వర్యంబులెట్లిచ్చితో నీ మైజూడ దిగంబరుండవు, ఇకనంతే గోచియున్ లేదు నీ సామర్థ్యంబది ఎట్టిదో, శ్రుతులకున్ సర్వేప్సిత శ్రేణి నిస్సీమోదారత నిత్యదందురు బుధుల్ శ్రీ కొప్పులింగేశ్వరా. ఓ కొప్పులింగేశ్వర స్వామి, స్వామి నీ నిజ భక్త కోటికి మహైశ్వర్యంబులెట్లిచ్చితో, నీ నిజభక్తులైనటువంటి వారికి మహైశ్వర్యాన్ని నువ్వు ఇస్తావయ్యా. ఐశ్వర్యము అంటే కేవలం ధనం కాదు, శాంతి, ఆనందము, శక్తి, తృప్తి, జ్ఞానము, ఇవన్నిటినీ కూడా కలిగించేది ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని, అవసరానికి తగిన ధనం, అవసరానికి కావలసినటువంటి వస్తువు
నిరంతరము సంతృప్తితో ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, 10 మంది మంచి కోరుకోవటం, 10 మందికి మంచి చేయటానికి పూనుకోవటం, ఇటువంటి దివ్య లక్షణములు అన్నీ కలిగినదే మహైశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని నీ నిజభక్తులకు అడగకుండానే ఇస్తావయ్యా. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నీ దగ్గర ఎలా ఉన్నాయి ఇవి? నీ నిజ భక్త కోటికి మహైశ్వర్యంబులెట్లిచ్చితో, ఎట్లా ఇచ్చావయ్యా ఇవన్నీ? నీ దగ్గర అవేం మాకు కనిపించటం లేదు. నీ మైజూడ దిగంబరుండవు. నీ వైపు చూస్తే ఈ శరీరం మీద ఒక్క ఆభరణం లేదయ్యా. అలంకారం ఖరీదైనది, వెలగలిగినది ఒక్కటి లేదు. దిగంబరుండవు, నువ్వా దిగంబరుడివి. ఎంతే గోచియున్ లేదు, కనీసం ఒక కౌపీనం కూడా, గోచి కూడా లేదయ్యా నీకు. మరి ఇంతంత ఐశ్వర్యాన్ని నీ భక్తులకు ఎలా ఇస్తున్నావు? నీ సామర్థ్యం బది ఎట్టిదో, ఎక్కడి నుంచి వస్తున్నది ఈ ఐశ్వర్యం? నీ సామర్థ్యం ఏమిటి? ఎవరికీ అంతుపట్టడం లేదు. శ్రుతులకు, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి, సజ్జనులకు, సద్భక్తులకు నువ్వు మహైశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నావు. సర్వేప్సిత శ్రేణి, వారు కోరుకున్నటువంటివి అన్నీ కూడా ఇస్తున్నావు. నిస్సీమోదారత నిచెదందురు బుధుల్ శ్రీకొప్పులింగేశ్వర, ఉదారంగా ఇంతంత ఐశ్వర్యాన్ని నీ భక్తులకు ఎలా ఇస్తున్నావయ్యా? నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. విలువైన ఆభరణం ఒక్కటి లేదు. ఉన్నటువంటి ఆభరణాల పాములు, ఆ ఏనుగు చర్మం, ఆ పులి చర్మం, వీటిని పెట్టుకుని ఆ తైల సంస్కారం లేనటువంటి జుట్టు, వీటితో నువ్వు మహైశ్వర్యాన్ని ఎలా ఇస్తున్నావయ్యా స్వామి? నీ ఒంటి మీద చూస్తే ఒక గోచీ కూడా లేదు అని చమత్కరిస్తూ, పరమేశ్వర తత్వం ఎవ్వరికీ అంటుపట్టదు. అది ఒక శరీరాకృతికి సంబంధించినది కాదు. అది ఒక మహాశక్తి క్షేత్రం, ఒక ప్రజ్ఞాక్షేత్రం. అది పరమ చైతన్యం. దాన్ని తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు, మనందరం అర్థం చేసుకోవటం కోసమే ఆ మహాశక్తికి, ఆ మహాప్రజ్ఞకు ఒక రూపాన్ని ఏర్పరిచారు. ఆ రూపంలో ఈ భగవంతుడు కూడా మనకు కనిపిస్తున్నాడు. హృదయాన్ని సమర్పణ చేసినటువంటి వారికి, నిర్మలమైన జీవనం కొనసాగించేటువంటి వారికి ఆ రూపంలో ఆయన కనిపిస్తాడే తప్పితే ఆయనకు రూపం లేదు అని తెలియజేస్తూ, చక్కని పద్యరచనతో శివతత్వం ఎవరికీ అంతుబట్టదని చమత్కారంగా తెలియజేస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, వేదాంత శాస్త్ర కోవిదులు శ్రీ కూచిమంచి సోమసుందర కవి గారి కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం వ్యాఖ్యానం హర్షస్య ప్రత్యాఖ్యానం శరత్సుధాభానోః, దిశతు హృదయ ప్రసాదం గౌరీవదన ప్రసాదో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ఇంద్రస్య వజ్రం జ్వలితం కృశానో. ఉమాశాస్త్రంలో గణపతి ముని ఈ స్తబకంలో చాలా విశేషమైన స్వరూపాన్ని చెప్తున్నారు. విశ్వవ్యాపకమైనటువంటి ఈశ్వర శక్తిని ఎక్కడెక్కడి నుంచి ఎలా ఎలా గ్రహించాలో వివరిస్తున్నారు. మేఘముల యందు ఉన్నటువంటి ధ్వని, మెరపు యొక్క విలాసము, అమ్మా అది నీ యొక్క స్వరూపమే అని చెప్తూ, ఇంద్రస్య వజ్రం జ్వలితం కృశానోః జ్యోతిస్సహస్రచ్ఛద బాంధవస్య పీయూషభానోర్హసితం విసారి జీవస్య చక్షుః మమ తాత దైవం. నా దైవం ఎవరు అనే మాట వేస్తున్నారు ఇక్కడ. ఆ దైవము ఉమాదేవి. ఉమాదేవి అనబడే దైవం ఎక్కడెక్కడున్నది అంటే ఇంద్రుని వజ్రమునందు, అగ్ని యొక్క జ్వాలగా, సూర్యుని యొక్క తేజస్సుగా, చంద్రుని వెన్నెలగా, జీవుడిలో ఉన్నటువంటి చూపు అనే శక్తిగా ఉన్నటువంటి జ్యోతి నా దైవస్వరూపమే. అంటే దైవం అంటే తెలుసుకోవాలి. ఆ దైవాన్ని నేను ఉమాదేవి అంటున్నారు, మరొకరు విష్ణు అంటారు, మరొకరు శివుడు అంటాడు. కానీ ఆ దైవం అనగా
ఇంద్రుడి యొక్క వజ్రశక్తి, అగ్ని యొక్క జ్వాల, సూర్యుని యొక్క కాంతి, చంద్రుని వెన్నెల, ప్రతి జీవుడిలో ఉండేటువంటి దర్శన శక్తి, ఒకే జ్యోతి ఎన్ని రూపాలుగా ఉంది. ఆ జ్యోతి స్వరూపమే దైవము. జ్యోతిర్లింగం అంటే ఇదే అర్థం, జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి అన్నిట్లో లీనమై ఉంది, లీనమవుతూ ఇన్ని రకాలుగా వ్యక్తమవుతుంది. ఆ జ్యోతియే దైవము. ఆ జ్యోతియే యస్యైవ తేజ ప్రవిభక్తమర్క విద్యుచ్చశాంకానలలోచనేషు గూఢం తదాకాశగృహే సమంతాత్ అంతానభిజ్ఞం ప్రణమామి దైవం. ఆ జ్యోతిస్వరూపమైన దైవము ఆకాశమంతా ఉంది, ఒకచోట మాత్రమే కాదు. అయితే ఆకాశంలో వ్యాపించినటువంటి ఆ జ్యోతి ఏదైతే మనం విద్యుత్తు అని చెప్పుకున్నామో అదే జ్యోతి. ఆ జ్యోతి ఎలా ఉన్నది? జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు చెప్పింది ఆ మాటే. ఆ జ్యోతి ఆకాశమనే గృహంలో గుప్తముగా ఉన్నది అనే మాట చెప్తున్నారు ఇక్కడ. గూఢం తద ఆకాశ గృహే, ఆకాశ గృహంలో రహస్యంగా ఉంది. రహస్యంగా అంటే అర్థం ఏంటి? కనబడకుండా అని అర్థము. ఇది పాలలో వెన్నవలే ఆకాశమందంతటా కూడా గూఢమైన జ్యోతిశక్తి ఉన్నది. ఆ జ్యోతిశక్తి కొన్నిటిలో వ్యక్తమై కనబడుతున్నది. గుప్తమైన జ్యోతిశక్తి కొన్నిట్లో వ్యక్తమవుతుంది. ఎక్కడెక్కడ అంటే సూర్యుడు, విద్యుత్తు, చంద్రుడు, అగ్ని, నేత్రము, వీటిల్లో ఆ జ్యోతి వ్యక్తమవుతున్నది. వీటిల్లో వ్యక్తమవుతున్నప్పటికీ వ్యక్తము కాకుండా ఆకాశమందంతటా ఉన్నది గనక అటువంటి జ్యోతియే నా దైవమైన ఉమాదేవి. జాగ్రత్సు బుద్ధి నిమిషత్సు నిద్ర శుష్కేషు పక్తి తరుణేషు వృద్ధి ధీరేషు నిష్ఠ చపలేషు చేష్ట దేవి మమాపత్తి మపాకరోతు. అమ్మవారు ఎక్కడో లేరు, అంతటా ఉన్నారు అనే భావం ఇక్కడ కలుగుతుంది. అదే యాదేవి సర్వభూతేషు అనేటువంటి జ్ఞానం ఏదైతే మనకు పురాణం ఇచ్చిందో అది అర్థమవుతుంది ఇక్కడ. జాగ్రత్సు బుద్ధి, మేల్కొన్న వారిలో మెలకువగా, అంటే మెలకువగా ఉన్న వారిలో మెలకువ అనే శక్తి ఆ తల్లి. నిద్రపోతున్న వాళ్ళలో నిద్రగా ఉన్నది, ఎండిపోయిన వాటిలో ఎండుతనముగా ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే ఎండిపోవడంలో దానిలో ఒక శక్తి ప్రవేశిస్తుంది. అలాగా ఎండిపోయిన వాటిలో ఆ ఎండిన శక్తిగా ఒక పాకముగా ఉన్నటువంటి స్వరూపము. ఇక తరుణేషు వృద్ధి, యవ్వనవంతుల్లో మంచి వృద్ధిగా ఉంది. యవ్వనం ఉన్నప్పుడు శరీరం అంతా వృద్ధి చెందుతుంటుంది. ఆ వృద్ధి రూపమైన శక్తిగా యవ్వనవంతుల్లో ఉన్నటువంటిది. ధీరేషు నిష్ఠ, ధీరులలో ఒక నిలుకడగా ఉన్నటువంటిది. చపలేషు చేష్ట, ఆ చపలమైన వాటిలో చేష్టగా అంటే కదలికగా ఉన్నటువంటిది. అటువంటి ఆ జగదంబ నా ఆపదను పోగొట్టుగాక. ఇప్పుడు చెప్పిన స్వరూపాలు ఎక్కడో మెలకుగా ఉన్నవాళ్ళు ఉంటారు, నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు. మెలకువలో ఉన్న వాళ్ళలో జాగ్రత్త శక్తి, నిద్రపోతున్న వాళ్ళ నిద్రాశక్తి ఆ తల్లిని తెలిస్తే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్కరిస్తాం. అప్పుడు అమ్మవారి ఉనికి, ఆ చైతన్యపు ఉనికి అన్నిటా చూడగలం. అప్పుడు అన్నిట్లోంచి అమ్మ రక్షణ పొందగలం గనక ఆ తల్లి నా ఆపదను పోగొట్టుగాక. విద్యావతో వాద విధాన శక్తి వీరస్య సంగ్రామ విధాన శక్తి నారీమణిర్మోహ విధాన శక్తి లేశత్రయం కించిదపార శక్తే. అపారమైన శక్తి కొన్నిటిలో వ్యక్తమవుతున్నప్పుడు వ్యక్తమవుతున్నంతే శక్తి అనుకోకూడదు, అది కొంత మాత్రమే. సూర్యకాంతి మొత్తం అంతా పరచుకుని ఉంటుంది. మన ఇంట్లో కిటికీకో తలుపుకో ఉన్న చిన్న రంధ్రంలోంచి సూర్యకాంతి వస్తుంది. అప్పుడు రంధ్రములోంచి వస్తున్న సూర్యకాంతికి నమస్కారం అంటే తప్పేం లేదు. కానీ సూర్యకాంతి రంధ్రములో ఉంది మాత్రమే అని మాత్రం అనుకోకూడదు, అది కేవలం లేశం మాత్రమే. అలా సృష్టిలో అమ్మవారి యొక్క దివ్యశక్తిని అనేక చోట్ల చూస్తుంటాం. అది శక్తి యొక్క లేశ ప్రకాశమే. అసలు ఆ శక్తి అనంతముగా వ్యాపించి ఉన్నది అని చెప్తూ, విద్వాంసుడిలో వాదనా శక్తి, వీరుడిలో యుద్ధం చేయగలిగే పరాక్రమ శక్తి, ఒక సుందరమైన స్త్రీలో ఆకర్షణ శక్తి, ఇవి ఆ మహాశక్తి యొక్క స్వల్ప అంశములు. ఇవి గ్రహించాక అవి ఎక్కడ కనబడినా అది అమ్మవారి స్వరూపన భావన కలగగానే మనస్సు పవిత్రమైపోతుంది. ఒక స్త్రీలో ఆ సౌందర్యం అనబడే శక్తి అమ్మవారు అని తెలియగానే మనోవికారం పోయి జగన్మాత భావం ఏర్పడుతుంది. అలాగే వీరుడిలో పరాక్రమ అమ్మవారు, అలాగే వాదించేవాడిలో పాండిత్య శక్తి అమ్మవారు. ఇది అనంత శక్తిలో కొంత భాగం మాత్రమే అనే భావాన్ని శ్లోకంలో చెప్తూ, ఉత్సాహయంతి తపతాం మనాంసి సంచోదయంతి చ మహాక్రియాసు సంక్షోభయంతి హృదయం ఖలానాం సమ్మోహయంతి చ పరావతాన్నః. ఈ శక్తి వారి వారి సంస్కారాలు బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్కటిగా వ్యక్తమవుతుంది. తపస్సు చేసేవాళ్ళ మనస్సులో ఉత్సాహ రూపంలో ఉన్నది ఆ తల్లి. ఎవరైనా ఆధ్యాత్మిక సాధనా రూపమైన తపస్సు చేయాలంటే ముందు ఉండవలసిన ఉత్సాహం, దాన్ని చక్కగా చెయ్యాలి అనే సంసిద్ధత, ఆ ఉత్సాహమే పనిచేస్తుంది. ఆ ఉత్సాహ శక్తి అమ్మవారు. అదేవిధంగా
అలాంటి మహాత్ములు చేసే గొప్ప గొప్ప పనులకి ప్రేరణ శక్తి అమ్మవారు. ఆ ప్రేరణ శక్తి వల్లనే గొప్ప గొప్ప పనులు ప్రపంచంలో జరుగుతుంటాయి. ఇక దుష్టుల హృదయం ఎప్పుడూ ఏదో ఒక కలవరపాటుతో ఉంటుంటుంది. అలాంటి దుష్టుల హృదయాల్లో క్షోభ కలిగించే శక్తి అమ్మవారు. ఇక అజ్ఞానులకు వ్యామోహం కలిగించే శక్తి కూడా ఆ తల్లియే అని వివరిస్తున్నారు. అజ్ఞానుల్లో వ్యామోహం మొదలుకుని తపస్సు చేసేవారిలో ఉత్సాహం వరకు వ్యాపించిన ఆ తల్లి శక్తికి నమస్కారం చేస్తూ వారి సంస్కారాలకు అనుగుణంగా ఆ శక్తి యొక్క ప్రకటన జరుగుతూ ఉంటుంది అనే ఒక ఉపదేశాన్ని మనకి శ్లోకం ద్వారా అందించారు. సంచాలయంతి సకలస్య దేహం వ్యానస్య శక్త్యా పరితో లసంత్య జేతు ప్రతాపిస్తి పలాయనిస్తి భీతస్య చేయం నిఖిలేశ శక్తి. శరీరంలో శక్తి వాయువు ద్వారా ప్రసరిస్తుంటుంది. ఆ వాయువుకే ప్రాణము అని పేరు. ఈ ప్రాణం మళ్ళీ 5 విధాలు: ప్రాణాపాన వ్యాన ఉదాన అని. వ్యానము అనేటువంటి వాయువు ఏం చేస్తుందంటే శక్తిని శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. అలాగా వ్యాన రూపమైనటువంటి శక్తిగా దేహాన్ని సంచాలయంతి నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ నడిపించేటప్పుడు ప్రతాపవంతుల్లోని ఆ శక్తి ఉంటుంది, పలాయనం చేసే వాళ్ళల్లోని ఆ శక్తి ఉన్నది అన్నారు. ప్రతాపము అంటే అవతల శత్రువుని ఎదుర్కొనగలిగి యుద్ధం చేయగలిగితే అది ప్రతాపం. యుద్ధానికి నిలబడలేక పారిపోతే పలాయనం. అయితే వాడు పారిపోవాలన్నా శరీరంలో కదలికుండాలి, వీడు ప్రతాపం చూపించాలన్నా శరీరంలో కదలికుండాలి. కానీ శరీరంలో కదలికగా ప్రతాపవంతుల్లోనూ పలాయన వాదుల్లోనూ కూడా నువ్వే ఉన్నావు. వారి వారి సంస్కారముల కొద్దీ ఆ శక్తి ఆ విధంగా ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఏకం స్వరూపం బహుచిత్రయోగాత్ సందర్శయంతి వివిధం జనేభ్య సమ్యక్ దృశే స్వం విభుమర్పయంతి సర్వాది మాయైవ మహేశజాయ. చాలా విశేషమైనటువంటి మాట ఇది. సృష్టిలో సామాన్యులందరికీ కూడా ఆ శక్తి బయట అనేక రూపాలుగా కనబడుతుంటుంది. ప్రతి నాస్తికుడు కూడా సృష్టిలో రకరకాల శక్తుల్ని చూస్తుంటాడు. అద్భుతమైనటువంటి వసంతకాలంలో ఒక చెట్టు చక్కగా పచ్చగా వికసిస్తే అదొక శక్తి, సూర్యుడు ఉదయించినప్పుడు ఒక శక్తి, చంద్రోదయంలో ఒక శక్తి, వర్షంలో ఒక శక్తి, ఇలా ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తుంటుంది. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియ శక్తులు ఇవన్నీ కూడా అందరికీ కనబడుతుంటాయి. ఇలా రకరకాల రూపాలతో అందరికీ కనబడుతూ నువ్వు దర్శనమిస్తున్నావు. కనుకని సామాన్యులకు అమ్మవారు ప్రపంచంలో వివిధ రూపాలుగా కనబడుతుంది. యోగులకు అమ్మవారు శివుని చూపిస్తున్నది అన్నారు ఇక్కడ. అంటే శక్తి వల్ల వ్యక్తమయ్యే రకరకాల రూపాలు చూస్తారు సామాన్యులు, శక్తి ఏ పరమేశ్వరునిదో తెలుసుకుంటారు యోగులు. ఈ శక్తే ఆ యోగులకి తనకు మూలమైన పరమేశ్వర స్వరూపాన్ని చూపిస్తున్నది. ఆ శక్తే సామాన్యులకి ఈశ్వర స్వరూపం చూపించకుండా ప్రకృతిగా వ్యక్తమవుతుంది. అందుకే ప్రకృతిని చూసేవారు ఈశ్వరుని చూడలేరు. యోగులు మాత్రమే ఈ ప్రకృతి రూపంగా వ్యక్తమవుతున్న శక్తి ఈశ్వరునిదే అని తెలుసుకుంటూ ఈశ్వర శక్తి స్వరూపమే జగత్తని దర్శిస్తారు. మొదటివారు హిరణ్యకశిపుడు రకమైతే రెండోవారు ప్రహ్లాదుడి రకము అని తెలుసుకుంటూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నారాయణాయ నమః. తర్వాత ఇంద్రుడు ఇలా స్తుతి చేశారు. అక్కడ ఉండిన వాళ్ళందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు స్థుతిలోనూ ఇదంతా ఆధ్యాత్మ తత్వం ఎట్లా ఉంది చూడండి. ఒక్కొక్కరు వివరణ చేసుకొని వస్తున్నారు. వినాశము లేనివాడా, అసలు పుట్టుక లేనివాడు అని తర్వాత ఇంకా వినాశం ఎక్కడ ఉంటుందండి? నా వినాశమే లేనివాడా ఓ శ్రీహరి, నువ్వు ఈ రూపంలో జగత్తును పాలిస్తున్నావు. నాశరహితుడు పాలిస్తున్నావు. నాశం అనేదే లేదు నీకు. నాశాన్ని అంటబెట్టుకున్నట్టుగా అందరికీ కనిపిస్తున్నా కూడా నీకు నాశనమే లేదు. నువ్వు 8 భుజదండాలలో ఆయుధాలను ధరించి సిద్ధంగా ఉన్నావు. దేవతలను ద్వేషించే రాక్షసులను మట్టబెడుతున్నావు. అటువంటి నీ రూపము మనస్సుకు కళ్లకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని స్తుతించాడు. ఆయన సంపూర్ణమైనటువంటి రూపాన్ని గురించి స్తుతించాడు. తర్వాత ఋత్విక్కుల పత్నుల శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ పద్మనాభ, నువ్వు యజ్ఞ స్వరూపుడు. జనుడు నిన్ను ఆరాధించటం కోసమై బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని సృష్టించాడు.
అటువంటి యజ్ఞం చెయ్యటానికి దక్షుడు పూనుకున్నాడు. కానీ అతని కోపం యజ్ఞానికి విఘ్నం కలిగించింది. అందుకు రుద్రుడు దక్షునిపై కోపించి యజ్ఞాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఆ యజ్ఞశాలలో కర్మలన్నీ నిలిచిపోయాయి. అది శ్మశానంలాగా కనిపిస్తుంది. నువ్వు నీ యొక్క కలువ కాంతుల కన్నులతో దాన్ని చూసి పవిత్రం చెయ్యి అని ప్రార్థించాడు. తర్వాత మహర్షులు ఇలా స్తుతించారు. అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనాచరసి కర్మనాజ్యసే విభూతయేయత ఉపసేదురీశ్వరం న మన్యతే స్వయమనువర్తతీం భవాన్. ఓ భగవంతుడా, నీ లీల అత్యద్భుతం. ఎందుకంటే నువ్వు శరీరంతో కర్మలను ఆచరిస్తూనే ఉంటావు. కానీ నీ యందు నేను కర్మను చేస్తున్నాననే అభిమానం కానీ, కర్మ చేసినందుకు ఫలం లభించాలనే కోరిక కానీ లేవు. జనులు సంపద కోసమని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటుంది కదా. అయినా కూడా నువ్వు సంపదలపై కోరిక కలిగి ఉండవు. నేను లక్ష్మీపతిని అనే అభిమానం నీకు ఉండదు అని మహర్షులు స్తుతించారు. తర్వాత సిద్ధులు ఇలా స్తుతించారు. దేవా, ఈ మనస్సు ఏనుగులాగా కట్టడి చెయ్యటానికి సాధ్యం కాకుండా ఉంది. ఈ మనస్సు, దీన్ని ఎంత పెద్ద ఏనుగు చూడండి, దాన్ని అంత కట్టేసేయచ్చు కదా. కాళ్లకు గొలుసులు వేసి కట్టేసేయచ్చు, అదుపులో తీసుకోవచ్చు. విపరీతమైనటువంటి ఒక ఏనుగుని, మదమెక్కిన ఏనుగును కూడా అదుపులో తీసుకోవచ్చు. కానీ దీని మనస్సుని కట్టేయటానికి వీల్లేదే. అంటే అజ్ఞానము, అహంకారము, కోరిక, ద్వేషము, మృత్యుభీతి అనే చిత్తముల యొక్క తాపాన్ని అనుభవిస్తుంది. కాబట్టి దీన్ని కట్టేయటానికి అయ్యలేదు. విషయభోగాల యందు తృష్ట అనే దాహంతో పీడించబడుతోంది. తినాలా, పడుకోవాలా, ఆవళించాలా, ఇదే ఆశ, విపరీతమైన ఆశ. రుచుల మీద ఆశ, కామ క్రోధాల మీద ఆశ. కదా అది కావాలా, ఈ డబ్బుకు ఉంటే బాగుండు, ఈ బిల్డింగు కావాలా, అది ఉండాలా, ఇది ఉండాలా. దీంతో ఆవరించబడినటువంటి మనసుని ఏం చేసినా కట్టడానికి అయ్యలేదు. కట్టినట్టుగా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకేదైనా చూసి మళ్ళీ ఆకర్షించబడి మళ్ళీ అదేవిధంగా అడవిలో దావాగ్నితో తాపాన్ని పొంది దప్పికతో బాధపడుతున్న ఏనుగు నదీ ప్రవాహంలోనే కూర్చొని బయటకు రాదు కదా. అదేవిధంగా మా మనస్సు నీ గాథలు అనే అమృత ప్రవాహంలో మునక వేసి ఉంది. నీ యొక్క గాథల అమృతం మా మనస్సుకు బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు మాకు ఆ చిత్త మాలల యొక్క స్మరణే లేదు. అంటే చిత్తముల ఆ మలాల యొక్క స్మరణ మాకు లేదు. చిత్తములో ఉండేటువంటి మలాలు ఉన్నాయే, దాని యొక్క స్మరణ లేదు. ఇక అంతా పోయినట్టే. మదమెక్కిన ఏనుగు తాపంతో ప్రవాహం ఉండినప్పటికి కూడా ఆ నీళ్లలో కూర్చుంటుంది. అక్కడి నుంచి లేచి రాదు, హాయిగా ఉంటుంది. అట్లా నీ మీదనే లగ్నంగా ఉన్నాం. ఇక నేను వదిలేసి మా చిత్తం ఎక్కడొస్తుంది అని ఎక్కడుంది మాకు? ఇంకా ఆ తాపం ఎక్కడుంది? ఇంకా మాకు లేదు, హాయిగా ఉంది. ఆ ఏనుగు ఎట్లా మర్చిపోతుందో అన్నీ, అట్లా నేను కూడా మర్చిపోతున్నాం. నిన్ను చూస్తూనే, నీ స్మరణ చేస్తూనే. మాకు ఆ చింతే లేదు. ఇక అన్నీ ఉన్నాయి కదా, దోషాలతో సంబంధించినటువంటి ఈ తాపత్రయాలన్నీ దండిగా ఉన్నాయి కదా, అదేది గుర్తుకు రావటం లేదు. నీ పాదాల యందే మనస్సు నిలిపితే
శ్రీహరి స్మరణే చేస్తూ ఉంటే ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు, స్వామీజీ ఇప్పుడు ఒక వ్రతాన్ని ఇచ్చారు అందరికీ. నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఏ కష్టము ఇంకా ఎందుకు జ్ఞాపకం ఉంటుంది? అమృతాన్ని తాగినటువంటి వాళ్ళకి నిమ్మకాయ రసం జ్ఞాపకం ఉంటుందా? వాళ్ళకు ఉండదు, సాధ్యమే లేదు. అమృతం తాగిన వాళ్ళకు గేదె పాలు జ్ఞాపకం ఉంటాయా? వాళ్ళు అనుకుంటారా ప్రపంచంలో? అమృతం తాగిన వాళ్ళకి అంతే, ఇంకా అది అన్ని రుచుల్లో మీరినటువంటి రుచి, అది చెప్పలేని రుచి, అది దేనికి అందనటువంటిది. అందుకని నీ పాదాల ఆశ్రయించినటువంటి, నీ పాదాలనే శరణు పొంది ఆశ్రయించినటువంటి వాళ్లకు ఆ మనసులో ఇంకేదైనా కష్టం ఉందా? వాళ్ళకు ఇంక తాపత్రయాలు ఉన్నాయా? ఆశ్రయించటానికి నువ్వు మొదలు కృషి చేయాలా. ఆ పాదాలు నీ మనసులోనే లగ్నం చేసుకోవటానికి ఎప్పుడు నువ్వు కృషి చేస్తావో, ఇక చుట్టూ జరిగేటువంటి మానాపమానాలు, నొప్పి, శరీరానికి కలిగినటువంటి గాయాలు, నొప్పి, చుట్టూ బంధువులు పెట్టేటువంటి పీడలు, ఇది ఏది రావు మనకు. కేశవాయ నమః.